చిన్నప్పటి నుంచి పెంచాము. ఇప్పుడు దానికి బాలేదన్నారు. బాలేదు అనేసి డాక్టర్స్ చెప్పారు. చెప్పి ఇంజెక్షన్ ఏసి చంపేయండి. ఎందుకు దాన్ని ఇబ్బంది పెడుతున్నారు? మీరు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. మాకు చేతులు రావట్లేదండి ఇవ్వడానికి. చంపించడానికి మాకు చేతులు రావట్లేదు. ఎలా చంపించగలం చెప్పండి? దానికి ప్రేమ ఉన్నంత వరకు ఉంటుంది. ప్రాణం పోతే అదే చనిపోతుంది. ఇంకేం చేస్తాం? మా గుండెల్ని గట్టిగా బలంగా చేసుకున్నాము. ఏదైనా ఫేస్ చేద్దామని. అంతకుమించి ఏం లేదు. ఈ చిన్న పిల్లడండి ఈడు. చాలా చిన్న పిల్లడు. సంవత్సరం 8 నెలలు. ఏ డాగ్ అయినా కరుస్తుంది కానీ అరడు కరడు. ఎంత మంచోడు, ఎవరి దగ్గరికి వెళ్ళడు. నా చుట్టూయే తిరుగుతాడు. అలాంటోడికి ఇలాంటిది రోగం వచ్చింది. ఆ మహమ్మారి ఈయన్ని మొత్తం తినేసింది. వీడి కోసం తిరగలేని హాస్పిటల్ లేదు, చేయలేని పూజ లేదు, ఎక్కలేని గుడి లేదు. అన్నీ చేశానండి. నా ప్రయత్నం అంతా, నాకు ఓపుకున్నంత వరకు అంతా చేశాను. ఇంకా నా చేతుల్లో ఏం లేదు. నేను ఆ భగవంతుడికి వదిలేస్తున్నాను. చిన్న దెబ్బ తగిలితే నేను తట్టుకునేదాన్ని కాదు. అలాంటిది చూడండి, ఊరికనే ఈ వైరస్ యొక్క సింటమ్స్ అలా దెబ్బలు తగలడం, ఆ మహమ్మారి అలా ఏవోటి ఇబ్బందులు పెడుతున్నాయండి. నేనేం చేయగలను చెప్పండి? ఏమైనా చేస్తే మనం ఏం చేస్తామండి? మనం చంపగలమా చెప్పండి? మనం మనుషులం కదా. ఈ మూగజీవి మనం ఎలా చంపగలం? వీడికి నేనంటే చాలా ఇష్టం. నా మీద చాలా నమ్మకం, చాలా నమ్మకం. అలాంటిది నేను వెళ్ళి డాక్టర్ గారికి ఇచ్చేసి చంపియండి వీడికి వైరస్ వస్తుందని చెప్పి నేను ఎలా చెప్పగలను చెప్పండి? ఈరోజు భోగి, అందరూ భోగి ఎంజాయ్ చేస్తున్నారు. నేను గుడికి వెళ్ళాను సింహాచలం. అయినా నా మనసులో ఏదో తెలియని బాధ. 1 మంత్ నుంచి ఏదో తెలియని బాధ. మా ఇంట్లో కల లేదండి. ఫస్ట్ మా ఇంట్లో కల పోయింది వీడి వల్ల. ఎంత కలకల్లాడేదో మా ఇల్లు వీడి వల్ల మొత్తం. ఇగో